అందరికీ నమస్కారం. అయ్యప్ప స్వామి చరిత్ర పార్ట్ 2 చూసే ముందు ఒకసారి పార్ట్ 1 వీడియో కూడా చూడండి. అప్పుడే మీకు ఈ వీడియో అర్థమవుతుంది. ఇక కథలోకి వస్తే, అయ్యప్ప స్వామి జన్మించిన తరువాత కాలం గడుస్తుండగా ఆయన మహిషిని వధించాల్సిన సమయం రానే వచ్చింది. ఇప్పుడు ఒకసారి మహిషి కోరుకున్న ఆ 3 కోరికల గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. మొట్టమొదటగా మహిషి రోమకూపాల నుంచి రాక్షసులను పుట్టించి వాళ్ళతో స్వర్గం సహా అన్ని లోకాల్ని ఆక్రమించుకుంది. ఆ తర్వాత హరిహరులకు పుట్టిన కొడుకుతోనే తనకి మరణమని కోరుకుంది. ఆవిడ కోరినట్టుగానే అయ్యప్ప స్వామి జన్మించాడు. మూడవ కోరిక ఏమిటంటే, మహిషి చంపబడేది భూలోకానికి వచ్చినప్పుడే కానీ స్వర్గంలో ఉండగా ఎవరు తనని చంపలేరని కోరుకుంది. అయితే మహిషిని ఎవరు భూలోకానికి తీసుకువస్తారు? ఎవరి వల్లనైనా భూలోకానికి వస్తేనే చంపటం సాధ్యమని మహిషి నమ్మింది. అయితే ఇక్కడ దత్తాత్రేయ స్వామికి మహిషి శాపం ఇచ్చింది, నువ్వు కూడా ఒక మహిష స్వరూపం తీసుకొని నన్ను వెతుక్కుంటూ వస్తావు అని. అప్పటి నుంచి దత్తాత్రేయ స్వామి తపస్సులో ఉండిపోయాడు. కానీ ఇప్పుడు స్వామి ఒక సుందరమైన మహిష్య రూపం ధరించి స్వర్గానికి వెళ్ళాడు. మహిషిని చూసి స్వామి నవ్వగానే ఆ నవ్వు చూసి మహిషి ఆకర్షితురాలై స్వామి వెంట భూలోకానికి వచ్చేసింది. తన పూర్వజన్మలో మహిషి తనకు శాపం ఇచ్చినట్టుగా ఈ జన్మలో కూడా స్వామి తనని భూలోకానికి రప్పించి ఆ శాపాన్ని ఆచరణలో పెట్టాడు. మహిషి భూలోకానికి దిగిందని తెలియగానే శాస్తా స్వామి కూడా అక్కడికి చేరుకున్నాడు. భూలోకంలో మహిష్తో యుద్ధానికి దిగాడు. మహిష తనను ఎలాగో దేవతలు కలిసి భూలోకానికి రప్పించారని గుర్తించింది. అప్పుడు మహిషి, ఇతను చిన్న బాలుడే కదా, నన్ను ఓడించలేడు అని గర్వపడి అతని మీద విజృంభించి యుద్ధం చేసింది. అయ్యప్ప స్వామి మీద మహిషి ఎన్నో ఆయుధాలు ప్రయోగించి భీకరంగా యుద్ధం చేసింది. కానీ స్వామి ఆమెను ఓడించి పైకెత్తి కింద పడేసి ఆమె శరీరం మీద నృత్యం చేశాడు. మహిషి బాధతో ఇంకా భరించలేను అని ఏడవగా ఆ కన్నీళ్లు వరదలైపోయి చివరికి మహిషిని సంహారం చేసుకుంది. మహిషి శిరస్సు మీద నిలబడి నృత్యం చేసినందున స్వామిని ఘోషస్పతి శాస్త అని పిలుస్తారు. ఇది శాస్త స్వామి యొక్క మరో అవతారం. స్వామి తాకిడి కారణంగా మహిషిలోని కామం నశించి దివ్యత్వం వెలుగు చూపింది. వెంటనే ఒక సుందరమైన స్త్రీ రూపం తీసుకొని భువనమోహన రూపంలో బయటకు వచ్చింది. ఆ స్వామిని చూసి నన్ను వివాహం చేసుకోండి అని అడిగింది. అయితే ఈసారి కామం కాదు, ఇది దివ్యమైన ప్రేమతో అడిగింది. అప్పుడు స్వామి నవ్వుతూ, ఇప్పుడు కాదు, భూమి మీద మరోసారి కలుద్దామని చెప్పి తన లోకానికి వెళ్ళిపోయారు. ఇక అప్పటి నుంచి ఆమె భూమిపై స్వామి ఎప్పుడు అవతరిస్తాడా అని ఎదురు చూస్తూ ఉంది. ఈ కథ కేరళ ప్రాంతంలో జరిగింది. ఆ కాలంలో కేరళ లేదు. పరశురాములు ఆ ప్రదేశాన్ని సృష్టించి శాస్త్రస్వామి అడుగుపెట్టిన పవిత్ర స్థలంగా నిలిపారు. అలాగే పరశురాముల వారు 108 ఆలయాలను కేరళలో నిర్మించి స్వామి ప్రతిష్టలను ఏర్పాటు చేశారు. ఇప్పుడు పురాణ కాలం అయిపోయింది. ఇక కలియుగంలో మన చరిత్రకి సంబంధించిన చోట అయ్యప్ప స్వామి గురించి ఏం జరిగిందనేది ఇప్పుడు చెప్తా, జాగ్రత్తగా వినండి. ఈ మణికంఠుడి అవతారం 10వ శతాబ్దంలో జరిగిన కథ. ఇది మన శబరిమలలో ఉన్న మణికంఠ స్వామి గురించి. ఈ అవతారం ముఖ్యంగా మహిషి సంహారం కోసం కాదు. మహిషి సంహారం ఎప్పుడో కలియుగానికి ముందే జరిగిపోయింది. అయితే స్వామి భూమి మీద రావడానికి 2 ముఖ్య కారణాలు ఉన్నాయి. మొట్టమొదటి కారణం ఏమిటంటే, అప్పటికే శంకరాచార్యుల వారు పుట్టారు. ఆయన కేరళ ప్రాంతం పాషాండ మతస్థులతో నిండిపోయిందని, ఆ ప్రాంతం అలా మారిపోయిందని పూర్వం శపించారు. దీని గురించి శంకరాచార్యుల చరిత్రలో వివరంగా ఉంటుంది. ఆయన తల్లి మరణించినప్పుడు కొందరు ప్రజలు చేసిన పనుల వల్ల స్వామివారికి కోపం వచ్చి శాపం ఇచ్చారు. ఆ శాపం కారణంగా కేరళ అంతా పాషాండ మతస్థులతో నిండిపోయింది. పరశురాముడు ప్రతిష్ఠించిన 108 శాస్తా ఆలయాలు కాలగర్భంలో కలిసిపోయాయి. ఆ ఆలయాలను మళ్ళీ ఉద్ధరించాలంటే స్వామి అయ్యప్ప దిగిరావాలి. ఇదే మొదటి కారణం. రెండవ కారణం ఏమిటంటే, 10వ శతాబ్దంలో శివకేశవ భేదాలు విపరీతంగా పెరిగిపోయాయి. కొంతమంది రాజులు శివభక్తులుగా ఉండి విష్ణు భక్తులను హింసించారు. అలాగే విష్ణు భక్తులైన వారు శివభక్తులను హింసించారు. దురదృష్టవశాత్తు కొంతమంది గురువులు కూడా శివకేశవ భేదాలను మరింత ప్రోత్సహించడం ప్రారంభించారు. దాంతో జనాలు ఈ భేదాలను పట్టుకొని పోట్లాడుతుండగా వీరిని రక్షించాల్సిన
అవసరం హరిహరసుతుడైన అయ్యప్ప స్వామి మీద ఏర్పడింది. దీని కారణంగా 10వ శతాబ్దంలో మణికంఠుడు భూమికి దిగి వచ్చాడు. అతని అవతార కారణం మహిషి సంహారం కాదు. మరి ఎవరింట్లో పుట్టాడు అంటే పాండ్య రాజ్యానికి చెందిన పందల అనే చిన్న రాజ్యంలో రాజశేఖరవర్మ అనే రాజు పరిపాలించేవాడు. ఆయన అపార శివభక్తుడు, కానీ ఆయన భార్య గొప్ప విష్ణు భక్తురాలు. అలా శివ విష్ణు భక్తి సమ్మేళనమున్న కుటుంబంలో హరిహరసుతుడైన అయ్యప్ప స్వామి పుట్టాడు. ఫాల్గుణ మాసం ఉత్తరా నక్షత్రం రోజున ఆయన ఆ రాజు కుటుంబానికి ఒక చిన్న పిల్లాడి రూపంలో అనుగ్రహించాడు. రాజశేఖరవర్మ అనే రాజు వేటకి వెళ్ళినప్పుడు అడవిలో ఒక రాతి మీద ఒక చిన్న బాబు ఏడుస్తూ కనిపించాడు. రాజు అతన్ని ఇంటికి తీసుకెళ్లి తన కుమారుడిలా ప్రేమగా పెంచాడు. ఆ బాబు శివ విష్ణు సంక్లిష్ట స్వరూపం. అతని మెడలో ఒక మణి ఉండటం వల్ల అందరూ అతన్ని మణికంఠుడు అని పిలిచేవారు. అయ్యప్ప గురుకులంలో సమస్త విద్యలు నేర్చుకొని వచ్చినప్పుడు అతని శౌర్యం చూసి ప్రజలు ఎంతో గర్వించారు. అతనిని రాజుగా చెయ్యాలని కోరుకున్నారు. రాజు కూడా సంతోషించాడు. కానీ రాజ్యంలో ఉన్న ఒక మంత్రి దుర్బుద్ధితో ఆ చిన్న వయసులోనే అయ్యప్ప మీద క్షుద్ర ప్రయోగం చేయించాడు. దాంతో అయ్యప్పకు తీవ్రమైన వ్యాధి వచ్చింది. శరీరం నల్లబడిపోయింది. అతని జీవితం ఆపదలో పడింది. అప్పుడు ఒక వృద్ధుడు వచ్చి నేను ఈ వ్యాధిని తగ్గిస్తాను అని చెప్పాడు. లోపలికి వెళ్ళి అయ్యప్పను తాకగానే అయ్యప్ప మళ్ళీ ఆరోగ్యవంతుడిగా మారాడు. ఆ వృద్ధుడు ఎవరో కాదు, సాక్షాత్తు పరమేశ్వరుడు. అప్పుడు ఆ పరమేశ్వరుడు అయ్యప్పకు నువ్వు హరిహరసుతుడివి, నీకు భూమిపై ఒక కర్తవ్యం ఉంది అని చెప్పి అతని అవతార రహస్యం గుర్తు చేశాడు. ఆ తర్వాత రాణిగారికి మరొక కొడుకు పుట్టాడు. ఆ మంత్రి రాణి మనసులో విషబీజం నాటాడు. మణికంఠుడు రాజుగా అయితే నీ కుమారుడికి భవిష్యత్తే ఉండదు అని. రాణి ఆ మాటలకి ప్రభావితమై దుర్బుద్ధి పొందింది. కొంతకాలానికి రాణి ఒక రోగంతో బాధపడుతుండగా వైద్యుల ద్వారా మంత్రి చెప్పించాడు, ఈ రోగం తగ్గాలంటే పులిపాలు తాగాలి అని. సాధారణంగా పులి దగ్గరకు వెళ్ళి పాలు తీసుకోవడం చాలా ప్రమాదకరం. అయితే 12 ఏళ్ల మణికంఠుడు ఆ బాధ్యతను స్వీకరించాడు. నాన్నగారు నేను వెళ్తాను, పులిపాలు తీసుకొస్తానని చెప్పి అడవికి బయలుదేరాడు. అక్కడ ఏమి జరిగిందంటే మహిషి సంహారానికి సంబంధం లేదు, అది మరెప్పుడో జరిగిపోయింది. అయ్యప్ప స్వామి పులిపాలు తీసుకోవడానికి అడవికి వెళ్ళినప్పుడు దేవతలందరూ అతన్ని చూసి ఆశ్చర్యపడ్డారు. మహేంద్రుడు స్వామికి నమస్కరించి, స్వామి మీరు మహిషిని సంహరించడంతో మేము స్వర్గాన్ని ఏలుతున్నాం, మీకు ఈ శ్రమ అవసరం లేదు, నేను పులిగా మారిపోతాను అని చెప్పి పులి రూపం దాల్చాడు. మిగతా దేవతలు కూడా పెద్ద పులి గుంపుగా మారిపోయారు. స్వామి ఆ పులులను తీసుకొని వెనక్కి వస్తున్నప్పుడు దారిలో శబరి అనే సాధ్వి కనిపించింది. శబరి ఓ కొండ మీద తపస్సు చేస్తోంది. ఈ శబరి రామాయణంలో ఉన్న శబరి కాదు, అయ్యప్ప గీతలో వర్ణించిన శబరి. చిన్న వయసులోనే సహ్యాద్రి పర్వతం మీద తపస్సు చేస్తూ మోక్షాన్ని పొందడానికి ప్రయత్నిస్తోంది. అయ్యప్ప స్వామి ఆమెకు దివ్య జ్ఞానాన్ని 18 అధ్యాయాలుగా ఉపదేశించాడు. ఆ తర్వాత శబరి మోక్షాన్ని పొందేందుకు సిద్ధమవుతుండగా స్వామిని వేడుకుంది. స్వామి నేను ఈ శబరిగిరి మీద తపస్సు చేస్తున్నాను, ఈ కొండపై నీవు సదా కొలువు ఉంటూ నాకు ధన్యత్వాన్నివ్వు. స్వామి సదాస్తు అని అనుగ్రహించారు. ఇంతలో మహిషి వచ్చి, స్వామి మీరు ఈ లోకానికి రావడానికి ముందు నన్ను వివాహం చేసుకుంటారని మాట ఇచ్చారు, ఇప్పుడు నన్ను వివాహం చేసుకోండి అని కోరింది. స్వామి నవ్వుతూ, ఈ అవతారంలో నేను నైష్ఠిక బ్రహ్మచారి, ఇప్పుడు అది సాధ్యం కాదు అని చెప్పాడు. అప్పుడు మహిషి మీరు మాట ఇచ్చారు కదా, పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టడంతో అయ్యప్ప స్వామి ఇలా అన్నాడు, సరే నేను శబరిమలపై కొలువు ఉంటాను, కానీ ఎప్పుడైతే నా దగ్గరకు కన్యాస్వాములు రారో, అంటే మొట్టమొదటిగా అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్న స్వాములు, అప్పుడు నేను నిన్ను వివాహం చేసుకుంటాను అని చెప్పాడు. అది ఎన్నటికీ జరగదు, ఎందుకంటే ఎప్పటికీ కొత్త భక్తులు శబరిమలైకు వస్తూనే ఉంటారు. అక్కడ శరంగుత్తి అనే ప్రదేశంలో భక్తులు కొత్తగా వెళ్ళినప్పుడు ఒక బాణం గుచ్చుతారు. ఇప్పటికీ మీరు అక్కడి బాణాలు నిండిన దృశ్యాన్ని చూస్తారు. కానీ ఆ తల్లి మాత్రం మంచాంబిక లేదా మాలికాపురత్తమ్మ అనే రూపంలో శబరిమలపై ఉంటూ భక్తులను ఆశీర్వదిస్తోంది. స్వామి పులిపాలు తీసుకురమ్మని చెప్పినప్పుడు అతను నిజంగానే పులుల మందలతో రాజ్యానికి తిరిగి వచ్చాడు. పులులను చూసి ప్రజలందరూ భయంతో పారిపోయారు.
ఆ సమయంలో అతని తండ్రి ఇదేమిటయ్యా అని అడగగా, ఇదిగో పాలు పిండుకోండి వచ్చాను అని స్వామి చెప్పాడు. అయితే అప్పటికే స్వామి దివ్యత వల్ల అతని తల్లికి ఆ రోగం తగ్గిపోయి ఆమె క్షమాపణ కోరింది. స్వామి తల్లిదండ్రులు, నాయనా నువ్వే ఈ రాజ్యాన్ని పరిపాలించాలి అని అనగా, స్వామి లేదు తల్లి, నా అవతార కార్యం పూర్తయింది. ఇక నేను శబరిపీఠం మీద కొలువు ఉండాలని నిర్ణయించుకున్నాను. అక్కడికి ఎవరైనా వచ్చినా వారు హరిహర స్వరూపంలో నన్ను దర్శించుకోగలరు. అదే నా అవతార ప్రయోజనమని చెప్పాడు. ఆ తరువాత స్వామి తన ఆభరణాలను తీసి తన తల్లిదండ్రులకు ఇచ్చాడు. ఆ ఆభరణాలను ప్రతి మకర సంక్రాంతి రోజున మీరు వచ్చి నా రూపాన్ని అలంకరించి నన్ను చూసి ఆనందించండి అని చెప్పి స్వామి శబరిపీఠానికి వెళ్ళిపోయాడు. అప్పుడు పరశురాముల వారు స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆ విగ్రహం దగ్గర 18 మెట్లు ఉండగా ఆ మెట్ల కింద స్వామి వాడిన ఆయుధాలను రహస్యంగా ప్రతిష్ఠించారు. అందుకే ఆ 18 మెట్లు అతి పవిత్రమైనవని భావిస్తారు. ఆ మెట్ల మీద ఎక్కటానికి 41 రోజులు బ్రహ్మచర్యం పాటించి పూర్తి శ్రద్ధతో వ్రతం నిర్వహించిన వారే అడుగు పెట్టవచ్చు. కాబట్టి శబరిమల కొండపైకి మహిళలు రావద్దని ఆచారం వచ్చింది. ఇది అసలైన మణికంఠ స్వామి చరిత్ర. అయితే ఇక్కడ అయ్యప్ప స్వామి చరిత్ర ముందుగానే తెలిసిన మీ అందరికీ ఒక డౌట్ వచ్చి ఉంటుంది. అదే వావర్ స్వామి ఏమయ్యాడు అని. వావర్ స్వామి గురించి నేను చెప్పలేదని. అసలు వావర్ స్వామి ఈ మణికంఠ అవతారాన్ని కలుసుకోడు. మరి ఎప్పుడు కలుసుకుంటాడంటే మణికంఠుడు తర్వాతి అవతారంలో కలుస్తాడు. ఆ అవతారాన్నే కేరళ అయ్యనార్ లేదా కేరళ వర్మ అవతారం అంటారు. ఈ అవతారం 11వ శతాబ్దం నుంచి 15వ శతాబ్దం మధ్య కాలంలో కేరళలో జరిగినది. దీనికి చారిత్రక ఆధారాలు కూడా ఉన్నాయి. ఈ అవతారం గురించి నెక్స్ట్ పార్ట్లో చెప్తాను. అప్పటి వరకు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.